ఒక యూనివర్సిటీ కోసం ఒక రాష్ట్రం పోరాడింది అంటే నమ్ముతారా? ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో 40% పైగా ఉన్న ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలని 1912లో ఉద్యమం ప్రారంభమైన సమయం అది. తెలుగువారు ఉన్నత విద్య కోసం చాలా దూరం వెళ్లవలసి వచ్చేది. 1915 మే నెలలో విశాఖలో జరిగిన 3వ ఆంధ్ర మహాసభలో ప్రత్యేక రాష్ట్రంతో పాటు సెకండరీ విద్యలో ఇంగ్లీష్ స్థానంలో తెలుగు పెట్టాలని తీర్మానించారు. అది కాస్త ప్రత్యేక యూనివర్సిటీ కావాలనే ఆందోళనకు దారితీసింది. చివరికి 1926 ఏప్రిల్ 26న బెజవాడ కేంద్రంగా మద్రాస్ యూనివర్సిటీ చట్టం కింద ఆంధ్ర యూనివర్సిటీ ప్రారంభించారు. సొంత భవనం లేని యూనివర్సిటీకి విజయనగరం, విశాఖ జమీందారులు ముందుకు రావడంతో వైజాగ్, సిరిపురంలో పనులు మొదలుపెట్టారు. 1930 సెప్టెంబర్ 5న ఆంధ్ర యూనివర్సిటీ వాల్తేరు వచ్చింది. అద్దె భవనాలలోనే ఆర్ట్స్, సైన్స్ కళాశాలలు ప్రారంభించారు. కట్టమంచి రామలింగారెడ్డి గారు ఆంధ్ర యూనివర్సిటీ స్థాపకుడు. ఆయన 1926 నుంచి 1931 వరకు మొదటి వైస్ ఛాన్సలర్ గా పనిచేశారు. తర్వాత 1936 నుంచి 1949 వరకు మళ్లీ ఆ పదవిలో కొనసాగారు. ఆయన నాయకత్వంలో ఆంధ్ర యూనివర్సిటీ ఉన్నత విద్య మరియు పరిశోధనలో ఎంతో ప్రఖ్యాతి పొందిన గొప్ప విద్యాసంస్థగా మారింది. ఒక్క వ్యక్తి రాకతో దేశం నలుమూలల నుంచి స్టూడెంట్స్ రావడం మొదలుపెట్టారు. ఆయనే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు. 1931లో 2వ వైస్ ఛాన్సలర్ గా వచ్చి 1936 వరకు కొనసాగారు. ఇక్కడి నుంచి వెళ్ళాక ఆయన మన దేశానికి 2వ రాష్ట్రపతిగా నిలిచారు. ఇంత పెద్ద యూనివర్సిటీ 1942లో నగరం మారింది అంటే నమ్ముతారా? 2వ ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్ విశాఖ మీద బాంబులు వర్షం కురిపించింది. అప్పటికప్పుడు యూనివర్సిటీని గుంటూరు తరలించారు. మహారాజా విక్రమదేవ్ వర్మ గారు యూనివర్సిటీ అభివృద్ధి కోసం 2 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. మళ్లీ తిరిగి 1946లో విశాఖకు వచ్చింది. మహారాజా విక్రమదేవ్ వర్మ గారు ప్రతి సంవత్సరం 1 లక్ష రూపాయలు విరాళంగా ఇస్తూ ఆంధ్ర యూనివర్సిటీ ఆర్థికంగా బలపడడానికి ఎంతో సహాయం చేశారు. 425 ఎకరాలలో 58 విభాగాలు, 305 అనుబంధ కళాశాలలతో ఎంతో మందికి విద్యను అందించిన ఈ విశ్వవిద్యాలయం 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అతి కొద్ది వర్సిటీల జాబితాలో చేరి శతదినోత్సవ ఉత్సవాలు జరుపుకుంటోంది. సివి రామన్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య లాంటి వారు పాఠాలు చెప్పిన ఈ కళాశాల ఎంతో గొప్ప గొప్ప వారిని దేశానికి అందించింది. ఆంధ్ర యూనివర్సిటీ ఒక కళాశాల కాదు, తెలుగువారి గౌరవం, మన గుర్తింపు.